గౌతమ్ మాథూర్ అభివృద్ధి వ్యూహాలలో లేని అంశాలు గుర్తించండి. భారీ పరిశ్రమల వ్యూహం, వేతన వస్తు వ్యూహం, యాంత్రీకరణ వ్యూహం, సేవా వస్తు వ్యూహం. డి మాత్రమే, సి మాత్రమే, డి మాత్రమే, డి మాత్రమే అని మనకి ఇక్కడ ప్రశ్నలు ఇవ్వడం జరిగిందమ్మా. గౌతమ్ మాథూరు అభివృద్ధి కోసము మనకి ప్రధానంగా 3 రకాల వ్యూహాలని పేర్కోవడం జరిగింది. ఎన్ని వ్యూహాలమ్మా? 3 వ్యూహాలని ప్రతిపాదించారు. ఎవరు? గౌతమ్ మాథూర్. మరేంటి అంటే, ఒకటి భారీ పరిశ్రమల వ్యూహం, భారీ పరిశ్రమల వ్యూహం అనేటటువంటి వ్యూహాన్ని పేర్కొన్నాడు. మరి ఇందులో పరిశ్రమల యొక్క ఉత్పత్తి, పునరుత్పత్తి అనేటటువంటి అంశాలకు సంబంధించి ఈ వ్యూహాన్ని పేర్కోవడం జరిగింది. అలాగే మరో వ్యూహం ఏంటి సార్ అంటే వేతన వస్తు వ్యూహం. వేతన వస్తు వ్యూహాన్ని పేర్కొన్నాడు. మరి ఈ వేతన వస్తు వ్యూహంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి గురించి పేర్కొన్నాడు. దేనికి సంబంధించి? ఆహార ధాన్యాల ఉత్పత్తికి సంబంధించి పేర్కొన్నాడు. అలాగే మూడో వ్యూహం కనుక పరిశీలిస్తే ఇది యాంత్రీకరణ వ్యూహం. యాంత్రీకరణ వ్యూహం. సో మరి యాంత్రీకరణ వ్యూహంలో యంత్ర పరికరాల యొక్క తయారీ గురించి పేర్కొన్నాడు. ఏంటమ్మా? యంత్ర పరికరాల యొక్క తయారీ గురించి పేర్కొన్నాడు. సో ఈ 3 వ్యూహాలను ఆధారంగా చేసుకొని అభివృద్ధి చెందాలి అని చెప్పారు. మరి ఈ 3 ఎందుకు తీసుకున్నాడు అనే అంశాన్ని ఒకసారి మనం చూద్దాం. ఉదాహరణకి ఇక్కడ మనం తీసుకుంటే అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాలు అభివృద్ధి చెందాలి అంటే ఆయా దేశాల్లో ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడుతూ ఉంటారు. కాబట్టి ముందుగా వారు వ్యవసాయానికి సంబంధించి ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో, ఆహార ధాన్యాల ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో వాటిని సమకూర్చుకొని వాటిని అమ్మడం ద్వారా, ఆ ఉత్పత్తిని పెంచుకోవడం ద్వారా, ఎగుమతులు పెంచడం ద్వారా మరి కొంత ఆదాయం వస్తుంది. ఆ ఆదాయాలు సమకూర్చుకొని అభివృద్ధి చెందొచ్చు. సో దీన్ని వేతన వస్తు వ్యూహం అంటారని చెప్పాడు. మరి గతంలో వకీల్ మరియు బ్రహ్మానందం గారి యొక్క వేతన వస్తు వ్యూహ సిద్ధాంతం ఏదైతే ఉంటుందో సేమ్ అటువంటి కాన్సెప్ట్నే ఇక్కడ జోడిస్తూ వేతన వస్తు వ్యూహం అనే ఒక సిద్ధాంతాన్ని ఈ అభివృద్ధి దశల్లో ఒకటి పేర్కొన్నాడు. అలాగే భారీ పరిశ్రమల వ్యూహం. ఈ భారీ పరిశ్రమల వ్యూహం ఆధారంగా మనం ఏం చేయొచ్చు? పెద్ద పెద్ద ఇక్కడ మనకి ఈ వ్యూహం ఆధారంగా వస్తు సేవలు ఉత్పత్తి చేయొచ్చు, మరియు దాన్ని మనం పునరుత్పత్తి చేయొచ్చు. వస్తువులు మనం ఉత్పత్తి చేయొచ్చు, పునరుత్పత్తి చేయొచ్చు. వీటి ఆధారంగా మనం గరిష్ట లాభాలు పొందొచ్చని ఈ వ్యూహాన్ని చెప్పారు. అలాగే యాంత్రీకరణ వ్యూహం అనేటటువంటి వ్యూహం ఆధారంగా యంత్ర పరికరాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం తయారు చేయడం ద్వారా కూడా అభివృద్ధి చెందొచ్చని ఓవరాల్గా మనకి 3 అభివృద్ధి వ్యూహాలని గౌతమ్ మాథూర్ గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ సేవా వస్తు వ్యూహం అనేటటువంటి వ్యూహం లేదు, ఆప్షన్ డి లేదు. కాబట్టి మనకి 4 అనేది సరైన సమాధానం అవుతుంది.